Hello students, welcome back to our channel Tejas Classes. I hope you are all doing very well. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మనము మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏపీపీఎస్సి గ్రూప్ 2 2021 ఎగ్జామ్కి సంబంధించిన స్ట్రాటజీ అనేది చూడబోతున్నాం. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే పనిలో ఉంది. ఏ క్షణానైనా మన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు. సో ఒక్కసారి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మనకు టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఎంత టైం కేటాయించాలి, ఏ బుక్స్తో చదవాలి, ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే మీ ముందుకు మరిన్ని వీడియోస్ తీసుకురావడానికి మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. ఈ వీడియో చాలామంది ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయి చేసినది. సో ప్లీజ్ ఈ వీడియోని ఎవరైతే సక్సెస్ కావాలనుకుంటున్నారో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడబోతున్నాం. జనరలీ మనకు ఎగ్జామినేషన్ అనేది 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దాన్నే స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటారు. ఇది 150 మార్క్స్కి ఉంటుంది అండ్ సింగిల్ పేపర్, ఒకటే పేపర్ 150 మార్క్స్కి ఉంటుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వాళ్ళు, అంటే ఎగ్జామ్ని క్వాలిఫై అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. మెయిన్స్ ఎగ్జామ్ మనకు 450 మార్క్స్కి ఉంటుంది. 3 పేపర్స్, ఈచ్ పేపర్ 150 మార్క్స్, అంటే టోటల్ 450 మార్క్స్కు మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ రెండు ఆబ్జెక్టివ్ మోడ్లో కండక్ట్ చేస్తారు. అంటే ఎంసీక్యూ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆ మోడ్లో కండక్ట్ చేస్తారు. ఎక్కడ రిటర్న్ టెస్ట్ అనేది ఉండదు. ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసరికి సిలబస్ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, సెక్షన్ బిలో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సెక్షన్ సిలో ప్లానింగ్ అండ్ ఎకానమీ. ఈ 150 మార్క్స్ సంబంధించిన పేపర్లో ఈ సబ్జెక్ట్స్కి అన్ని సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మనకు మెయిన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఏవైతే మనము సెక్షన్ వైజ్గా డివైడ్ చేసామో ఈచ్ సెక్షన్ ఈచ్ పేపర్గా మారుతుంది. ఎగ్జాంపుల్, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, ఇది 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇది 150 మార్క్స్. సిమిలర్లీ పేపర్ 3 ప్లానింగ్ అండ్ ఎకానమీ 150 మార్క్స్కి. టోటల్గా మెయిన్స్ ఎగ్జామ్ అనేది 450 మార్క్స్కు మనకు జరుగుతుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మెయిన్స్ ఎగ్జామినేషన్కి సిలబస్ అనేది కామన్. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వేటప్పుడు ఇన్డెప్త్గా చదువుతాం. ఇన్డెప్త్గా చదివితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కూడా మనము సిలబస్ అనేది కవర్ చేస్తాం. లేదు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కే మనం సపరేట్గా ప్రిపేర్ అవుతాము అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఉండే టైం చాలా తక్కువ ఉంటుంది. నాట్ మోర్ దెన్ 1 మంత్ కూడా టైం మనకు ఉండదు. సో ఈ టైంలో మరీ మనము మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో స్టార్టింగే మీరు మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే ఒక 10 రోజుల ముందు మీరు జనరల్ రివిజన్ అనేది చేసేసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సరిపోతుంది. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్. సార్ మీరు అంటున్నారు 150 మార్క్స్ 450 మార్క్స్ అంటున్నారు కదా, నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉందా? నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/3 అంటే 0.33 మార్క్స్ అనేవి కట్ అవుతాయి. నెగిటివ్ మార్కింగ్ ఖచ్చితంగా ఉంది. సో క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మీరు కరెక్ట్గా చేసినా, మీరు కరెక్ట్ చేసినవి కూడా తప్పయ్యే మార్క్స్ కోల్పోయే ఛాన్స్ ఈ నెగిటివ్ మార్కింగ్తో ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి. ఇప్పుడు సార్ ఇంత చెప్తున్నారు కదా మీరు, మార్క్స్ ఎన్ని ఉంటాయని, సిలబస్ చూసే చాలా సింపుల్గా ఉంది, కానీ చాలామంది అంటున్నారు గ్రూప్ 2 చాలా కష్టం, మన వల్ల కాదు, మనం చదవలేము, మనకేమీ రాదు అని. సో వాళ్ళ కోసం నేను కొన్ని మోటివేషనల్ పిక్చర్స్ అనేవి చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ చూశారు కదా, ఇప్పుడు మన స్ట్రాటజీస్ చూసే ముందు మీకు కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ చూపిస్తానండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఆల్రెడీ గ్రూప్ 2 సర్వీసెస్ క్లియర్ చేయాలని ఇంట్రెస్ట్, ఇంటెన్షన్ రెండూ ఉంటాయి. కానీ ఈ ఇంట్రెస్ట్ లాస్ట్ వరకు కొనసాగాలి అంటే మీకు కొంచెం మోటివేషన్ అవసరం. సో ఫస్ట్లో ఉన్న ఇంట్రెస్ట్ మధ్యలో ఉండదు.
సిలబస్ చూసి చాలామంది భయపడి మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతుంటారు. అలా అవ్వకూడదు అంటే మీరు కొన్ని వీడియోస్ చూడక తప్పదు. సో ఈ పిక్చర్లో మీరు చూస్తున్నది ఒక ఆటో డ్రైవర్. ఈయన ఆటో డ్రైవర్ అయ్యారంటే ఆయన సిచ్యువేషన్స్ చూసుకోండి, ఆయన పరిస్థితి, ఆయన పెరిగిన పరిస్థితులు చూడండి. సో మార్నింగ్ అంతా ఆటో నడిపి నైట్ ఎగ్జామ్స్ కోసం చదివి సివిల్స్ ర్యాంక్ సాధించాడు. సో ఈయనకన్నా మీకు కష్టమేం కాదు కదా. ఈయన లాంటి వాళ్ళు చాలామంది ఇప్పటికీ ప్రిపేర్ అవుతున్నారు, మంచి మంచి పొజిషన్స్ అవుతున్నారు. సో వీళ్ళకన్నా మీకు పొజిషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉన్నాయి. సో మీరు కొట్టలేరా? నెక్స్ట్, ఈయన ఒక ఫార్మర్ సన్, వీళ్ళ నాన్న ఒక రైతు. ఈ అబ్బాయి కూడా తన ఊర్లో చదువుకొని సరైన స్కూల్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ లేని ఊరు నుంచి వచ్చి సివిల్స్ ర్యాంక్ కొట్టాడండి. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈయనకన్నా మనం మంచి ర్యాంక్ సాధించగలం కదా. నెక్స్ట్, ఈయన చూసారా, గంధం చంద్రుడు, అనంతపూర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఈయన స్టోరీ ఏంటో చాలామందికి తెలుసు, ఈ మధ్య న్యూస్లో ఫేమస్ అవుతున్నారు. ఒక టికెట్ కలెక్టర్ నుంచి డిస్ట్రిక్ట్ కలెక్టర్ స్థాయికి రీచ్ అయ్యాడు అంటే ఆయన చేసిన హార్డ్ వర్క్ ఊహించుకోండి. ఆయన రైల్వేలో టీసీ, ఒక టికెట్ కలెక్టర్ ఉద్యోగం చేస్తూ కష్టపడి ఎగ్జామ్ రాశాడు. దాని తర్వాత మెయిన్స్కి మాత్రమే ఆయన లీవ్ పెట్టాడు. సో ఈయనే చేశాడు అంటే మీ దగ్గర చాలా టైం ఉంది. సో ఫస్ట్ అటెంప్ట్ రాకపోయినా పర్లేదు, సెకండ్ అటెంప్ట్ రాకపోయినా పర్లేదు, థర్డ్ అటెంప్ట్లో ఖచ్చితంగా మంచి ర్యాంక్ వస్తుంది. సో ఇలా స్ట్రాటజీ, ఇలా మీరు ఇంటెన్షన్, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకుంటే మాత్రం సివిల్స్ ర్యాంక్ కొట్టడం చాలా ఈజీ. నెక్స్ట్, ఈ అమ్మాయిని చూసారా, వీళ్ళు ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు, పూరి గుడిసె నుంచి వచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయి గుడిసెలో ఉంది అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండేవి కానీ గుడిసెలే ఉంటాయి. సో అమ్మాయి పెరిగిన సరౌండింగ్స్ ఏంటి, సరైన ఇంగ్లీష్ ఉండదు, సరైన స్కూల్స్ ఉండవు. అలాంటి అమ్మాయి సివిల్స్ ఉద్యోగం, పోలీస్ ఉద్యోగం సాధించింది. సో ఆ అమ్మాయి కన్నా మీరు తక్కువేం కాదు కదా. నెక్స్ట్, బాలలత మేడం. ఈ మేడం గురించి చాలామందికి మీకు తెలిసే ఉంటుంది. ఈ మేడం చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా. కాలు లేకపోయినా ఇప్పుడు సొంతంగా ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి మన లాంటి ఎంతోమంది ఆస్పిరెంట్స్కి ఆమె హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళందరికన్నా మనకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకుంటున్నాను, మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వీళ్ళకే సాధ్యమైందంటే మనకెందుకు కాదండి. నో డౌట్ మనం డ్రాప్అవుట్స్ అవ్వచ్చు, బ్యాక్లాగ్స్ ఉండొచ్చు, ఇంతవరకు ఏ ఎగ్జామ్ రాసినా రాకపోవచ్చు, కానీ ఇప్పుడు రావచ్చేమో. ఈ 3 నెలలు 4 నెలలు కష్టపడి రావచ్చేమో. ఇన్ని రోజులు టైం అంతా వేస్ట్ చేసింది. ఈ ఒక్క 6 months మీరు కష్టపడ్డారు అంటే గ్రూప్ 2 ఆఫీసర్ అవ్వచ్చేమో. మిమ్మల్ని తక్కువ చూసిన వాళ్ళే రేపు పొద్దున మీకు సెల్యూట్ చేసే స్థాయికి వెళ్తారు. సో ఈ మోటివేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే చాలామంది గ్రూప్ 2 ఎలా క్రాక్ చేయాలని స్ట్రాటజీ చూస్తారు, స్టడీ ప్లాన్ చేసుకుంటారు, కానీ మధ్యలో డ్రాప్ అవుతారు సిలబస్ చూసి, హార్డ్ వర్క్ చూసి. సో అలా అవ్వకూడదు. వీళ్ళ వల్ల అయ్యిందంటే మీ వల్ల కాదు, అవుతుంది ఖచ్చితంగా అనే ఉద్దేశం మీద ఈ మోటివేషన్ చూపించాను. మనకు ఏ రకంగా ప్రిపేర్ అవుతే ఎఫెక్టివ్గా ఉంటుంది, ఏ రకంగా ప్రిపేర్ అవుతే మన సక్సెస్ సాధిస్తాం, ఏ రకంగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ర్యాంక్ కొట్టగలం, దాన్నే స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే ఎక్స్పీరియన్సెస్ నుంచి. మన లాంటి వాళ్ళు ఎంతోమంది ఆస్పిరెంట్స్ కష్టపడి ర్యాంక్ కొట్టి జాయిన్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మనకు స్ట్రాటజీ అనేది డెవలప్ అయింది. సింపుల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, డైలీ యాక్టివిటీస్ ఏంటి, స్టడీ ప్లాన్ ఏంటి, ఎలా చదివారు, ఏం చదివారు, దీన్నే స్ట్రాటజీ అంటారు. ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటే మనము మన వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయకుండా 100% ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ అనేది కొనసాగించగలం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్స్ మన స్ట్రాటజీలో ఏంటి అంటే టైం టేబుల్. ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మీరు టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇవాళ నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నట్టయితే ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు బ్రేక్ అనేది ఉండకూడదు. ఒక 3 months 4 months ఎటువంటి ఆలోచనలు పెట్టకుండా స్ట్రిక్ట్గా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి, కూర్చోండి. నేను సజెస్ట్ చేసేది ఏదైతే డైలీ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. 1 weekకి 1 monthకి ప్రిపేర్ చేసుకోకండి, అది వర్కౌట్ అవ్వదు. రేపు ఏం చేస్తారో ఇవాళ ప్రిపేర్ చేసుకోండి. సో రేపు లేవగానే ఆ టైం టేబుల్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ డే అనేది ఎండ్ చేయకండి. ఖచ్చితంగా ఆ టైం టేబుల్ కంప్లీట్ అయ్యేంత వరకు వర్క్ చేయండి, చదవండి. ఎండ్ అయ్యాక నెక్స్ట్ డే టైం టేబుల్ రాసుకొని హాయిగా పడుకోండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు టార్గెట్స్ పెట్టుకుంటున్నారు, ఓ డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది, ప్రిపరేషన్ అనేది రెగ్యులర్ అవుతుంది. సో మీరు 1 week చదివి 1 week బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ వీక్ చదివితే ఈ 1 week ఏదైతే చదివింటారో 100 to 100% మీకు గుర్తుండదు. 100 to 100% మీకు ఏది గుర్తుండదు. సో మీకు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే
రెగ్యులర్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 మంత్స్ మీరు రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి. బ్రేక్స్ తీసుకొని కానీ ప్రిపేర్ అవుతే మీరు ప్రిపేర్ అయ్యిందంతా వేస్ట్. కంటిన్యూటీ ఉండదు, సబ్జెక్ట్ పైన రిమెంబరెన్స్ అనేది ఉండదు, గుర్తుపెట్టుకునేది చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్, స్టాండర్డ్ బుక్స్. సార్ ఎగ్జామ్ అనగానే మనం ఏం చేస్తాం, మార్కెట్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో అన్ని బుక్స్ ఇంటికి తెచ్చేసుకుంటాం. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతాం, పీడిఎఫ్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుంటాం, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతాం. సో ఎన్ని ప్రిపేర్ అవ్వగలరా మీరు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి? ఏవైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో అవి మాత్రం తీసుకొని ఒక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఒక్క వాట్సాప్ గ్రూప్లో ఉండండి, ఒక్క టెస్ట్ సిరీస్ చేయండి చాలు. ఖచ్చితంగా మీరు ర్యాంక్ కొట్టగలరు. 10 బుక్కులు 100 బుక్కులు పెట్టుకొని మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన మీకు పట్టు అనేది రాదు. ఏది మీకు ఏది నచ్చితే దాన్నే ఫాలో అవ్వండి. 4-5 బుక్స్ తెచ్చుకోకండి. స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్, అవి మాత్రం తెచ్చుకోండి. అందులో నీకు 3-4 ఆప్షన్స్ ఇస్తాను, ఏవి నచ్చితే అవి తెచ్చుకోండి. మేజర్ ఇంపార్టెంట్ అండి, ఏం చదువుతున్నామో కాదు, ఏది చదువుతున్నామో ఇంపార్టెంట్. స్టడీ అకార్డింగ్ టు ద సిలబస్. బుక్స్ తెచ్చుకున్నాము, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ తెచ్చుకున్నాను నేను, లేదా వరల్డ్ జాగ్రఫీ తెచ్చుకున్నాను, బుక్ మొత్తం చదివాను నేను, అయినా నాకు ర్యాంక్ రాలేదు అంటే ఎందుకు వస్తుంది? సిలబస్లో ఏముందో అవే చదవాలి. నువ్వు ఒక బుక్ తెచ్చుకొని నేను ఉన్న టైం అంతా ఆ బుక్కి వేస్ట్ చేస్తే మిగిలిన సిలబస్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎప్పుడు చదువుతావు? సో సిలబస్లో ఏవైతే సబ్జెక్ట్స్ మీకు సిలబస్ కాపీలో మెన్షన్ చేశారో అవి మాత్రమే కాన్సన్ట్రేట్ చేయి. అవి కంప్లీట్ అయ్యి పర్ఫెక్ట్ అయ్యాక నెక్స్ట్ సిలబస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నెక్స్ట్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్. ఇది అందరూ చెప్పేదే, మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి అని. సో చాలామంది మనం చెయ్యం. మనము ఎగ్జామ్ నోటిఫికేషన్ రాగానే స్టార్ట్ చేస్తాం ప్రిపరేషన్. సో ఆ టైంకి మనకు సిలబసే కంప్లీట్ అవ్వదు, ఇంక టెస్ట్ సిరీస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాం? సో మీరు ఏం చేస్తారంటే యాజ్ సూన్ యాజ్ సిలబస్ కంప్లీట్ చేస్తుండగానే ఈ టెస్ట్ సిరీస్ మాక్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేయండి. ఐ నో సార్ నేను సబ్జెక్ట్ మొత్తం చదవలేదు, ఈ మాక్ టెస్ట్ అనేది ఫుల్ లెంత్ ఉంటుంది, సో కష్టం అవుతుంది అని. మీరు ఒక టాపిక్ చదివితే ఆ టాపిక్ సంబంధించిన ఎంసీక్యూస్, ఆబ్జెక్టివ్స్ మీకు ఆన్లైన్లో నంబర్ ఆఫ్ ఉన్నాయి. హిస్టరీ చదువుతున్నట్టయితే హిస్టరీకి, ఒకవేళ ఏన్షియంట్ హిస్టరీ చదువుతున్నట్టయితే ఏన్షియంట్ హిస్టరీకి మాత్రమే సంబంధించిన ఎంసీక్యూస్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్లైన్లో నంబర్ ఆఫ్ అవైలబుల్ ఉన్నాయి. దగ్గర మీకు 1000 to 2000 క్వశ్చన్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేయండి. సో టాపిక్ అయిన వెంటనే మీకు ఆ సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. సో ఆ టాపిక్ ఇప్పుడు ఏన్షియంట్ హిస్టరీలో ఒక స్టోన్ ఏజ్ నేర్చుకుంటున్నాం, నెక్స్ట్ మనకి వేదిక్ సివిలైజేషన్ వస్తుంది, దాని తర్వాత మహాజనపదాస్, ఇవన్నీ వస్తాయి. ఒక్కసారి ఏన్షియంట్ ఇండియా అయిపోయాక మొత్తం సిలబస్ కంప్లీట్ చేయండి. మొత్తం సబ్జెక్ట్ పైన ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. దాని తర్వాత మెడివల్ ఇండియా, ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన మళ్ళీ ఎంసీక్యూస్, మళ్ళీ ఆ మెడివల్ ఇండియా మొత్తం కంప్లీట్ అయ్యాక మరి పూర్తిగా ఒక ఎంసీక్యూ. తర్వాత మోడర్న్ హిస్టరీ వస్తుంది. మోడర్న్ హిస్టరీలో కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేయండి, దానిపైన ఎంసీక్యూ, మళ్ళీ మోడర్న్ హిస్టరీ మొత్తం మీద ఒక ఎంసీక్యూ. ఇలా చేస్తే మీకు ఏమవుతుందంటే ప్రతి టాపిక్ పైన మీరు మాస్టర్ అయిపోతారు, ఎక్స్పర్ట్ అయిపోతారు. సో ఫైనలీ అప్పుడు ఏం చేయాలి, మీరు ఏవైతే మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తున్నారో కంప్లీట్గా హిస్టరీ పైన మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. దాని తర్వాత జాగ్రఫీ, దాని తర్వాత పాలిటీ. ఇలా చేస్తున్నారంటే ఎవ్రీ సబ్జెక్ట్ పైన మీరు ఎక్స్పర్ట్ ఉన్నారు. అండ్ ఫైనలీ ఒక కంప్లీట్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడు మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ప్రాక్టీస్ చేయండి. అలా కాదని సార్ నేను ఇప్పుడు చదువుకుంటూ వెళ్తాను, లాస్ట్లో ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ మాక్ టెస్ట్ చేస్తాను అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్, మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి, న్యూస్ పేపర్. మీకు జనరల్ అవేర్నెస్ పేపర్ 1లో ఏదైతే ఉందో మ్యాక్సిమం పర్సంటేజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే జనరల్ అవేర్నెస్ నుంచి, కరెంట్ అఫైర్స్. న్యూస్ పేపర్ చదువుకోకుండా మీరు ఎగ్జామ్ రాసినట్టయితే ఖచ్చితంగా ర్యాంక్ రాదు. ఇప్పుడే చెప్తున్నాను, వితౌట్ న్యూస్ పేపర్ యూ కాంట్ క్రాక్ ఈవెన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రూప్ 2. గ్రూప్ 2నే కాదు, ఏ ఎగ్జామ్ అయినా కూడా న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ మీద మీకు నాలెడ్జ్ లేకుంటే ఎగ్జామ్ అనేది క్రాక్ చేయలేరు. సో ఖచ్చితంగా పొద్దున్న లేవగానే మీరు తెలుగు మీడియం అయితే తెలుగు న్యూస్ పేపర్, ఇంగ్లీష్ మీడియం అయితే ద హిందూ న్యూస్ పేపర్, ఈ రెండు ఫాలో ఖచ్చితంగా అవ్వండి. డైలీ ఒక 1 to 2 hours ఖచ్చితంగా న్యూస్ పేపర్ పైన స్పెండ్ చేయండి. నెక్స్ట్, న్యూస్. జనరల్గా మీరు టీవీ ఆన్ చేస్తారు కదా, న్యూస్ పెట్టండి. లాస్ట్లో మీకు ఒక 15-20 minutes హైలైట్స్ వస్తాయి, హెడ్లైన్స్ వస్తాయి, అవి చదవండి చాలు. రాత్రి 8 o'clock 9 o'clock ఒక న్యూస్ వస్తుంది కదా, ఏ ఛానల్ అని తీసుకోండి, 15 minutes 20 minutes మీకు హెడ్లైన్స్ వస్తాయి. ఆ హెడ్లైన్స్ ఆ రోజు ఏం జరిగిందని మీరు పడుకునే ముందు చూసుకున్నా సరిపోతుంది.
నెక్స్ట్ సో ఈ న్యూస్ చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే నెక్స్ట్ డే మీరు పేపర్లో ఏదైతే చదువుతారో మీకు దాన్ని విజువలైజేషన్ చేసుకునే అబిలిటీ వస్తుంది. అంటే ఇంతకుముందు మీరు ఏదైతే చూస్తారో అదే మార్నింగ్ చదువుతున్నారు. సో మీకు ఈజీగా సబ్జెక్ట్ అనేది గుర్తుండిపోతుంది, అర్థమవుతుంది కూడా. నెక్స్ట్ రివిజన్. ఇవన్నీ చేశాక రివిజన్ చేయకపోతే యువర్ ఫైనల్ రిజల్ట్ ఈజ్ 0. ఇవన్నీ చేసి చదివాక రివిజన్ కూడా చేయలేదు అంటే మీ ఫైనల్ రిజల్ట్ 0. ఏవి గుర్తుంటావు ఎగ్జామ్ పోయాక టెన్షన్ పడే తప్ప మీరు ఏమీ చేయలేరు. నెక్స్ట్ మీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎన్ని బుక్స్ అన్నా తీసుకోండి, ఎన్ని పీడిఎఫ్ మెటీరియల్ అయినా తీసుకోండి, ఎన్ని రెడీమేడ్ అవైలబుల్ వీడియోస్ అన్నా ఉన్నివ్వండి. మీ నోట్స్ మీ దగ్గర లేదు అంటే ముందుకు ఇబ్బంది పడతారు. మీరు మీ నోట్స్ మీకు అర్థమయ్యేలాగా చేసుకుంటేనే మీ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. మీకన్నా మీ నోట్స్ మీకు అర్థమయ్యేలాగా ఎవరూ రాయలేరు. సో మీ నోట్స్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎన్ని ఎగ్జామ్స్ అనేది తీసుకోండి, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి క్వశ్చన్స్ రావడం మాత్రం మానలేదు. ఎందుకంటే మనకు సబ్జెక్ట్ మారలేదు కదా. ఇండియన్ హిస్టరీ అదే ఉంది, జాగ్రఫీ అదే ఉంది, పాలిటీ కాన్స్టిట్యూషన్ అదే ఉంది. సో వాళ్ళు కూడా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తెస్తారండి? సో ఏవైతే ఎగ్జామ్లో ఇస్తారో అవి 100% ఇంపార్టెంట్ క్వశ్చన్సే. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసినట్టయితే మీకు దగ్గర 20-30% మార్క్స్ అనేవి ఓన్లీ బై సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి వస్తాయి. ఓన్లీ బై సాల్వింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 20-30% మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ స్టే మోటివేటెడ్ అండ్ బీ పేషెంట్. ఎప్పటికప్పుడు మోటివేటెడ్గా ఉండండి, పేషెన్స్గా ఉండండి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వీడియో వినగానే మీకు కొంచెం మోటివేషన్ వస్తుంది, నేను చేయగలనని. 1 వీక్ వరకు చదువుతారు. 1 వీక్ చదివాక మీకు కష్టం అవుతుంది. ఏం చదువుదాంలే అని రేపు చదువుదాము, ఎల్లుండి చదువుదామని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతారు. అయిపోయింది, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. సో మీరు ముందుకు వెళ్ళలేరు. ఎప్పటికప్పుడు మీరు మోటివేటెడ్గా ఉండండి అండ్ పేషెన్స్. నేను ఇంత చదువుతున్నా నాకు మాక్ టెస్ట్లో రాలేదు అంటే ప్రాక్టీస్ చేయండి. ఇవాళ 5 మార్కులు రావచ్చు, రేపు 10 మార్కులు రావచ్చు. ఫైనలీ మీ మార్కులు రావడం మాత్రం ఖాయం, కానీ రెగ్యులర్ ప్రాక్టీస్తో. నెక్స్ట్ ఎవరు డైరెక్ట్గా పై స్టెప్కి వెళ్ళరు. ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతేనే పై స్టెప్కి వెళ్తారు. ఇది ఎవరికైనా అప్లికబుల్, మీకైనా, నాకైనా, సివిల్ సర్వీస్ ఆఫీసర్స్కైనా, ఫస్ట్ ర్యాంకర్కైనా కూడా. ఆయన కూడా డైరెక్ట్గా స్టార్ట్ చేయగా ఫస్ట్ అటెంప్ట్లోనే ఎవరికి రాదు. ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది అంటే వాళ్ళు ఇవన్నీ ఫాలో అయ్యారు. ఏమి రాని వాళ్ళు కూడా ఈ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ థింక్. మీరు ఎలా ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి మీ ర్యాంక్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సింపుల్. నెక్స్ట్ మీకు కొన్ని 4 స్టేజెస్ ఇస్తానండి. సో ఇది కానీ మీరు ఫాలో అవుతే ఇది ఒక కాన్సెప్ట్ మెథడాలజీ. దీని ద్వారా మీకు ఏమవుతుందంటే కాన్సెప్ట్ మర్చిపోరు, ఎక్కువ రోజులు గుర్తుండేకి మీకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. బుక్స్ అయినా చూడండి, వీడియోస్ అయినా చూడండి, మీ ఇష్టం. షార్ట్ నోట్స్ అయినా చూసుకోండి, పీడిఎఫ్ అన్నా, ఏదైనా కూడా. ప్రిపేర్ అయ్యాక మీరు ఏం చేస్తారు, అనలైజ్ చేయండి. నేను ఒక టాపిక్ చదువుతున్నాను ఇవాళ అంటే, ఇవాళ వేదిక్ సివిలైజేషన్ గురించి చదువుతున్నాను అంటే, వేదిక్ సివిలైజేషన్ ఏంటి, దానికి సంబంధించిన యూట్యూబ్లో వీడియోస్ చూడండి. మీకు ఖచ్చితంగా ఖాళీ టైం 2 hours 3 hours మొబైల్ చూసే ఉంటారు. ఆ ఖాళీ టైంలో ఏం చేస్తారంటే పాతకాలంవి మహాభారత, రామాయణ, ఈ ఎపిక్స్ ఉంటాయి కదా, ఈ సినిమాలు చూడండి. బుద్ధా సినిమా చూడండి, మహావీర సినిమా చూడండి. ఇవి చూసినట్టు మీకు లేదంటే మోడర్న్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉన్నాయి, 1840, 1857 రివోల్ట్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మీకు ఏమవుతుంది అంటే సినిమాలు ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది మన పైన. విజువలైజేషన్ హ్యాస్ గ్రేట్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ మైండ్స్. సో అలా చేస్తే మీకు అనలైజ్ చేస్తే ఏమవుతుందంటే బట్టి పట్టాల్సిన అవసరం ఉండదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, బైహార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. మీకు ఒక టైంలో అనేది అలాంటిది మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో అనలైజ్ చేయండి. తర్వాత రివైజ్. అనలైజ్ చేశారు, మళ్ళీ చదవండి. ఒక్క బుక్ అట్లీస్ట్ మినిమం 3 to 4 times చదవండి. ఇన్ని బుక్స్ చెప్తున్నారు సార్, మీకు ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కదా అంటే, ఒక్కసారి మీరు చదివాక ఒక్క బుక్ మీకు చదివేకు ఒక 5 days 6 days, సరే 15 days అనుకోండి ఒక బుక్ చదివేకి. నెక్స్ట్ టైం చదివేటప్పుడు 10 daysకి వస్తుంది. థర్డ్ టైం చదివేటప్పుడు 5 daysకి. ఫోర్త్ టైం చదివేటప్పుడు మీరు 4 daysలో ఆ బుక్ అనేది కంప్లీట్ చేస్తారు. సో మినిమం బుక్స్ అనేవి రివైజ్ చేయండి. మీ షార్ట్ నోట్స్ కూడా రివైజ్ చేయండి. నెక్స్ట్ టెస్ట్, మాక్ టెస్ట్. మీరు ఎంత చదివారో మీకు తెలియాలి అంటే మీరు టెస్ట్ అటెంప్ట్ చేయాలి. టెస్ట్ అటెంప్ట్ చేసి దాన్ని బట్టి మీ మార్క్స్ తెలుస్తాయి. ఇప్పుడు అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, అన్నీ MCQs అవే రెడీమేడ్ అవైలబుల్ ఉన్నాయి.
మీరు ఎగ్జామ్లో ఎలా రాస్తారో అలానే టెస్ట్ ఉన్నాయి. అవన్నీ అటెంప్ట్ చేస్తే మీకు ఏ సబ్జెక్ట్లో ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని కూడా మీకు క్లియర్గా అనాలిసిస్ వస్తుంది. సో దాని ద్వారా మీరు దేంట్లో వీక్ ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్, స్టడీ ప్లాన్. ఇంతవరకు మీరు స్ట్రాటజీ చూసారు, ఎలా చదవాలి, ఏం చదవాలి అని. దాని తగ్గట్టు ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి దేనికైనా కూడా. సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఇద్దరికీ ఒకటే స్టడీ ప్లాన్ అప్లికబుల్ అవ్వదు. ఎవరి స్టడీ ప్లాన్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. నేను చెప్పిన ప్లాన్స్ ఏంటంటే చాలామందిని రిఫర్ చేసి మోస్ట్లీ ఎలా ఫాలో అవుతే మీకు ఈజీగా అవుతుంది దాన్ని బట్టి 2 స్టడీ ప్లాన్స్ ప్రిపేర్ చేశాను. మీరు ఇవైనా ఫాలో అవ్వండి, లేదు దీన్ని రిఫరెన్స్ తీసుకొని మీ సొంత స్టడీ ప్లాన్ చేసుకున్నా పర్లేదు. ఫస్ట్, ప్లాన్ 1. ఇది ఎవరికి అంటే స్టూడెంట్స్కి. ఇప్పుడు అన్నీ లాక్డౌన్ ఉన్నాయి కదా, మోస్ట్లీ డిగ్రీ స్టూడెంట్స్ అయిన వెంటనే రాస్తారు, అందరూ ఇంట్లోనే ఉంటారు. ఎవరైతే ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నారో, వాళ్ళకి ఇంకే వేరే పని ఏదీ లేదు, వాళ్ళ కోసం ఈ ప్లాన్. అండ్ మీరు చూసుండొచ్చు 10 to 11 అవర్స్. సరే ఏంటి సార్ 10 to 11 అవర్స్ చదవాలా రోజు అంటే, నేను ఇప్పుడు టైమింగ్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు చదువుకుంటారు. సరే ఎంతైనా ఇంత టైం దొరుకుతుందా ఫ్రీ టైం అంటారు మీరు. పొద్దున 5 o'clock లేదండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మార్నింగ్ లేవరు. బట్ మీకు డెఫినెట్లీ గ్రూప్ 2 నేను క్రాక్ చేయాలి ఖచ్చితంగా ఈ టైము. నెక్స్ట్ టైం నుంచి నాకు ఎవరు వేలు పెట్టి చూపించకూడదు అంటే ఒక్క 4 months 5 o'clock లేయండి. 1 week లేయండి, మీకు సెకండ్ వీక్ నుంచి అలవాటు అయిపోతుంది. నేను కూడా మార్నింగ్ లేసేవని కాదు, మొత్తం నైట్ స్టడీసే ఉండేది. కానీ ఒక 1 week అలవాటు చేసుకున్నా ఇప్పుడు డెఫినెట్లీ వితౌట్ అలారం ఐఎమ్ గెటింగ్ అట్ 4:45. సో 5 to 7 ఏం చేస్తారు అంటే న్యూస్ పేపర్ కదా, ఇమ్మీడియట్లీ మీకు న్యూస్ పేపర్ వచ్చే ఉంటుంది. ఒక ఆన్లైన్లో మొబైల్స్లో న్యూస్ పేపర్ చూడకండి. మ్యాక్సిమం ఒకవేళ మీకు లేట్ అవుతే 7 లోపే వచ్చేస్తుంది. ఒకవేళ లేట్ అవుతుంది సార్ నాకు అంటే అంతలోపు మీరు ఏం చేస్తారు అంటే మీరు పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ న్యూస్ పేపర్స్ అని మనకు ఆఫ్టర్ 2 o'clock 3 o'clock అప్లోడ్ అయిపోతాయి. అవి మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కానీ నేను రిఫర్ చేసేది ఏంటి అంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ హార్డ్ కాపీ అనేది తెప్పించుకోండి. ఫోన్లో మొబైల్లో చూడకండి. సో అది మీకు ఈజీగా ఉండదు, టైం ఎక్కువ పడుతుంది. ఇంకొకటి, మీరు దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకునే కూడా కష్టం. సో ఫిజికల్ పేపర్ అంటే హార్డ్ కాపీ ఖచ్చితంగా న్యూస్ పేపర్ అనేది ఇంటికి తెప్పించుకోండి. తర్వాత 7 to 8 యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. మార్నింగే మీరు హిస్టరీ, పాలిటీ చదువుకున్నారనుకో ఖచ్చితంగా పడుకుంటారు. ఇమ్మీడియట్ న్యూస్ పేపర్ చదివేటప్పుడే చాలామందికి నిద్ర వచ్చేస్తుంది. సో ఏం చేస్తారు అంటే ఓపెన్ స్పేస్లో చల్లగాలి కూర్చొని న్యూస్ పేపర్ అనేది చదవండి. ఇన్ కేస్ లేదు అంటే ఫ్రెష్ అయ్యి వీలైతే స్నానం చేసి కూర్చొని నిద్ర రాదు. నెక్స్ట్ 7 to 8 యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేస్తుంది, ఆ రోజు యాక్టివ్ అయిపోతారు. సో మీరు యాక్టివ్ అవుతారంటే మిగతా డే అంతా యాక్టివ్గా ఉంటుంది. సో అందుకోసమని యాప్టిట్యూడ్ రీజనింగ్ 1 hourలో కంప్లీట్ చేసేయండి. ఈరోజు ఒక టాపిక్ తీసుకోండి, లేదా 2 days 3 days ఒక టాపిక్ పెట్టుకోండి. టైం అండ్ వర్క్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది టేబుల్స్ నేర్చుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ టేబుల్స్, ఫార్ములాస్ బేసిక్. మీకు ఈ డెరివేషన్స్ అడగరు, ఏవి అడగరు. యాప్టిట్యూడ్లో అడగాల్సింది బేసిక్ అడుగుతారు. ఆ బేసిక్ మీకు క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే టేబుల్స్ రావాలి, బేసిక్ ఫార్ములాస్ రావాలి. ఈ టేబుల్స్ మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, అడిషన్ మీకు వచ్చాయి అంటే సగానికి సగం మార్క్స్ అందులోనే వచ్చేస్తాయి. సో టేబుల్స్లో పర్ఫెక్ట్ అవ్వండి. అప్ టు 25, నన్ను అడిగితే 30 వరకు ప్రిపేర్ అవ్వమని చెప్తా. టేబుల్స్ అప్ టు 30 ప్రిపేర్ అవ్వండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ మైండ్ అనేది ఫాస్ట్ అవుతుంది. క్యాలిక్యులేషన్ ఎక్కువ చేస్తే మైండ్ ఫాస్ట్ అవుతుంది, ఆలోచించడం ఫాస్ట్ అవుతుంది. దీని ఎఫెక్ట్ మీ వేరే సబ్జెక్ట్స్ మీద కూడా పడుతుంది. రీజనింగ్, మీకు రీజనింగ్ బుక్స్ కూడా చెప్తాను, ఆ రీజనింగ్ కూడా సాల్వ్ చేయండి. రీజనింగ్ చేస్తే కూడా మీకు లాజికల్ అనాలిసిస్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 8 to 9 బ్రేక్ తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ చేయండి. 9 to 11 ఎకానమీ చదవండి. 9 to 11 ఎకానమీ. ఎందుకు సార్ ఫస్ట్ ఎకానమీ అంటారా? మీరు మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తుంటారు, అందులో బిజినెస్ న్యూస్ వస్తుంది, పొలిటికల్ న్యూస్ వస్తుంది కదా. సో ఒకవేళ ఏమైనా బడ్జెట్ ఉంటే బడ్జెట్ న్యూస్ కూడా వస్తూనే ఉంటుంది. అది మీకు ఏమవుతుందంటే దీనికి రిలేట్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఎకానమీ ఒకటి చదువుతూ ఉంటారు, సగానికి పైన న్యూస్ పేపర్లో బ్యాంకుకు సంబంధించిన న్యూస్ వస్తుంది కదా. సో ఎకానమీ చదివేటప్పుడు మీకు మనీ గురించి తెలుస్తుంది, ఆర్బీఐ రూల్స్ గురించి తెలుస్తుంది, వేరే ఫంక్షనాలిటీస్ గురించి తెలుస్తుంది. సో మీరు ఇంటర్ రిలేట్కి న్యూస్ పేపర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి త్వరగా ఇంటర్ రిలేట్ చేసుకోగలరు. సో రియల్ లైఫ్ ఏమేమి జరుగుతుందో దాన్ని ఎకానమీ సబ్జెక్ట్కి ఇంటర్లింక్ చేస్తే మీ సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా గుర్తుండిపోతుంది, చాలా రోజుల వరకు గుర్తుంటుంది. నెక్స్ట్
11 to 1 పాలిటీ. పాలిటీ జనరల్గా బోరింగ్ సబ్జెక్టే అండి. ఆర్టికల్స్ ఉంటాయి సార్, షెడ్యూల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, నేర్చుకోవాలి కదా. సో 11 to 1 పెట్టుకోండి. 11 to 1 మోస్ట్లీ చాలామందికి నిద్ర రాదు. 9 to 11 ఎకానమీ చదివేసి ఉంటారు కదా, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎకానమీ చదువుతారు. సో 11 to 1 పాలిటీ పెట్టుకోండి. తర్వాత 1 to 3 బ్రేక్ తీసుకోండి. 2 hours బ్రేక్ తీసుకోండి, హాయిగా పడుకోండి, ఖచ్చితంగా పడుకోండి. పడుకొని లేస్తే మీకు మైండ్ ఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ అనేది ఇబ్బంది లేకుండా చదువుతారు. నెక్స్ట్ 3 to 5 హిస్టరీ సాల్వ్ చేయండి. పడుకొని లేస్తారు కదా, మైండ్ మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు హిస్టరీ స్టార్ట్ చేయండి. హిస్టరీ చదివాక 5 వరకు, 5 to 6 బ్రేక్. 2 hours హిస్టరీ చదివాక 5 to 6 మీ బ్రేక్. స్నాక్స్ తీసుకోండి, టీ తీసుకోండి, కాఫీ తీసుకోండి, బయట వాకింగ్కి వెళ్ళండి, పర్లేదు. మళ్ళీ 6 to 7 2 hours జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అంటే పేపర్ 1 సెక్షన్ ఏ. మనకి సెక్షన్ ఏలో ఏమేమి వస్తాయి? జాగ్రఫీ వస్తుంది, హిస్టరీ వస్తుంది, పాలిటీ వస్తుంది, జనరల్ సైన్స్ వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ. రోజు ఒక టాపిక్ తీసుకోండి. ఒకరోజు జనరల్ సైన్స్ టాపిక్ చదవండి, 5th క్లాస్ బుక్. ఇంకో రోజు 6th క్లాస్ టెక్స్ట్ బుక్, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ బైఫర్ఫికేషన్ చదవండి. సో ఆ టైం 6 to 7 మాత్రం ఆ జనరల్ స్టడీస్కి కేటాయించండి. తర్వాత 7 to 8 ఒక మోడల్ పేపర్ సాల్వ్ చేయండి. 7 to 8 ఖచ్చితంగా డైలీ ఒక మోడల్ పేపర్. మీకు దాంట్లో 10 మార్కులు వచ్చినా 5 మార్కులు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. 1 hour పేపర్ సాల్వ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, 7 to 8 ఒక మోడల్ పేపర్. సార్ నాకు 150 మార్క్స్ 1.5 hours 2.5 hours పడుతుంది అంటే 1 hour నేను చెప్పాను కదా ఇందాక, సబ్జెక్ట్ బేస్డ్ మాక్ టెస్ట్. అంటే నీకు ఒక టాపిక్ చదివే టాపిక్ బేస్డ్, సబ్జెక్ట్ బేస్డ్ కాదు, టాపిక్ బేస్డ్. ఓకే, సబ్జెక్ట్ బేస్డ్ కూడా చేయొచ్చు. మీరు పాలిటీ మీద ఒక మాక్ టెస్ట్ చేయొచ్చు, లేదంటే హిస్టరీ మీద ఒక మాక్ టెస్ట్ చేయొచ్చు. అలా దీని తర్వాత మీరు ఆఫ్టర్ 8 to 9 అయిపోయాక, నేను ఎందుకు ఆఫ్టర్ 8 ఎందుకు పెట్టలేదు అంటే, దాని తర్వాత మీ ఇష్టం. ఈ డైలీ చదివిందంతా రివిజన్ ఎలాగో చేయాలి, చేయకపోతే మీకే నష్టం, మొత్తం చదివిందంతా మర్చిపోతారు. ఒక్కసారి రివైజ్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వీక్ రీకలెక్షన్కి ఈజీ ఉంటుంది. సో ఇది ప్లాన్ ఫర్ స్టూడెంట్స్. ఒక్క నిమిషం నేను మొత్తం క్లియర్ చేస్తాను. దిస్ ఈజ్ ద ప్లాన్ ఫర్ స్టూడెంట్స్. సో మీరు చూసారా, మీకు మధ్యలో ఒక బ్రేక్, 3 breaks వస్తాయి. అంటే 5 hours మీకు మధ్యలో బ్రేక్ వస్తుంది. డైలీ పొద్దున మార్నింగ్ 5 స్టార్ట్ చేసి 8 o'clock లోపల ఎండ్ అయిపోతుంది. అందులో 5 hours బ్రేక్. సో ఈ టైంలోనే మీరు మిరాకిల్స్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. దీనికంటే ఒక 1 hour ఎక్కువ చదవకండి. సో ఇది మాత్రం ఖచ్చితంగా టైం అనేది మెయింటైన్ చేయండి. సక్సెస్ విల్ బీ ఇన్ యువర్ పాకెట్స్. నెక్స్ట్, ఇప్పుడు పని చేసుకునే వాళ్ళకి, సరే నేను రోజంతా కష్టపడతాం, మాకు టైం దొరకదు అని. సో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే మేము పనికి వెళ్ళకు అని చెప్పను, కానీ కొంత టైం మాత్రం మీరు ఖచ్చితంగా కేటాయించాల్సిందే. అలా కాదని సార్ నేను రోజు 1 hour 2 hours చదువుతాను అంటే, సో అప్పుడు మీరు ఎగ్జామ్ చాలా రోజుల ముందు నుంచి చదవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసారు కాబట్టి మీ టైం అనేది కొంచెం కేటాయించాలి. ఒకవేళ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయినా కూడా మ్యాక్సిమం టైం మీరు కేటాయిస్తే ఎగ్జామ్ ముందర ఇబ్బంది పడరు. నెక్స్ట్, ప్లాన్ 2. ఇది 6 to 8 hours. ఏంటి సార్ 6 to 8 hours మేము ఎక్కడి నుంచి తేవాలి? మాకు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వర్కే ఉంటుంది, ఇంట్లో పని చేసుకోవాలి, ట్రాఫిక్ ఉంటుంది, సో ఇవన్నీ చెప్తారు. దానికి కూడా సొల్యూషన్ ఇస్తాం. 5 to 7 న్యూస్ పేపర్. మార్నింగ్ ఎవరికి పని ఉండదు, ఖచ్చితంగా 5 to 7 లేవండి. 5 o'clock అయితే టైం పెట్టుకోండి ఎవరికైనా సరే. 5 to 7 మన న్యూస్ పేపర్ అయిపోతుంది. 7 to 8 యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, సేమ్ కామన్. 8 వరకు యాప్టిట్యూడ్ రీజనింగ్ చేసుకోండి, ఓకేనా. 8 to 9 ఎకానమీ. సో ఈ మధ్యలో మీకు ఒకవేళ 1 hourలోనే యాప్టిట్యూడ్, హాఫ్ అన్ అవర్ యాప్టిట్యూడ్ అయిపోయింది, న్యూస్ పేపర్ అయిపోయింది అనుకోండి, ఎకానమీ 8 to 9 ఎకానమీ చేసుకోండి. ఓకే, 9 తర్వాత మీరు ఫ్రీ, మీ పనికి వెళ్ళిపోవచ్చు మీరు. తర్వాత ఈవినింగ్ 6 to 8 6 గంటలకి, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు పాలిటీ. ఒకరోజు పాలిటీ చదవండి, ఒకరోజు హిస్టరీ చదవండి. కానీ 1 week పాలిటీ మొత్తం చదివి నెక్స్ట్ వీక్ అంతా హిస్టరీ చదివి మళ్ళీ 3rd week మళ్ళీ పాలిటీ అంటే మాత్రం మీకు సబ్జెక్ట్ కంటిన్యూటీ పోతుంది, మళ్ళీ రిమెంబరెన్స్కి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా 2 days పాలిటీ 2 days హిస్టరీ. సో మీరు ముందు చదివింది మర్చిపోకుండా ఉంటారు. నెక్స్ట్ 9 to 10 జనరల్ స్టడీస్. రాత్రి 8 to 9 బ్రేక్ తీసుకోండి, డిన్నర్ బ్రేక్. 9 to 10 జనరల్ స్టడీస్ చదువుకోండి, కరెంట్ అఫైర్స్ అవన్నీ. 10 to 11 మీరు కూడా ఒక మోడల్ పేపర్ సాల్వ్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా మోడల్ పేపర్ సాల్వ్ చేయండి. సో ఆఫ్టర్ 11 మీరు చదవాల్సిన పనే లేదు. సో నెక్స్ట్ మీకు మోస్ట్లీ అప్పటికే మీకు అలసిపోయి ఉంటారు కాబట్టి ఆ రోజుకి రెస్ట్ తీసుకోండి. ఈ టైం, మిగతా టైం అంతా మీరు ఏం చేస్తారంటే, మీకు హాలిడేస్ దొరుకుతాయి కదా, ఆ రోజు
మ్యాక్సిమం ఉపయోగించుకోండి. సో ఇవి జనరల్ ప్లాన్స్ అండి, చాలా మటుకు స్టూడెంట్స్కి, వర్కింగ్ ఎంప్లాయీస్కి. స్టూడెంట్స్కి అయితే 10 to 11 hours, ఎంప్లాయీస్కి అయితే 6 to 8 hours. సో మీకు మరీ అంతగా కష్టంగా ఉంటే ఒక 1 hour తగ్గించుకోండి, కానీ అంతకన్నా తక్కువ చదివారు అంటే ఈ టైంలో, స్పెసిఫికల్గా ఈ టైంలో కానీ నోటిఫికేషన్ రేపో ఎల్లుండో అన్నట్టుంది, ఈ టైంలో కానీ మీరు కొంచెం నెగ్లెక్ట్ చేసా కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మీకు జాబ్ మరి ఎప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు. సో ఉన్న టైంని ఎఫెక్టివ్గా యూస్ చేసుకోండి. ఇప్పుడు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, దీంట్లో టాపిక్స్ ఏంటో చూద్దాం. పేపర్ 2, పేపర్ 3 మనకి బ్రాడ్ టాపిక్స్ అండి. దాంట్లో పేపర్ 2లో ఏపీ హిస్టరీ, పాలిటీ, దీనికి సపరేట్గా బుక్సే ఉన్నాయి. సో అన్ని టాపిక్స్ చదవాల్సిందే. నెక్స్ట్ పేపర్ 3కి ప్లానింగ్, ఎకానమీకి సంబంధించిన బుక్స్, ప్లానింగ్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. పేపర్ 1లో అయితే బ్రాడ్ సబ్జెక్ట్, దీంట్లో ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క బుక్ ఉంటుందండి. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే కరెంట్ అఫైర్స్, ఇవి ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. కరెంట్ అఫైర్స్ క్యాప్సల్స్ వస్తాయి, వీక్లీ క్యాప్సల్స్, మంత్లీ క్యాప్సల్స్, అవి చేయాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జనరల్ సైన్స్ అంటే మనం 10th వరకు లేదంటే 12th వరకు, ఇంటర్మీడియట్ వరకు ఏదైతే చదువుతున్నామో మ్యాక్సిమం 10th వరకే అండి, ఎన్సీఆర్టీ బుక్స్ దొరుకుతాయి. అందులో సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి, అవి చదవండి సరిపోతుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి. తర్వాత జనరల్ సైన్స్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి మీకు లూస్ అండ్ పబ్లికేషన్స్, లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్, స్పేస్ టెక్నాలజీ, ఇవన్నీ దీని కింద వస్తాయి. నెక్స్ట్ సోషల్, ఎకనామికల్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించింది. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి, పొలిటికల్ ఎలా ఉంది, సోషల్గా ఎలా ఉంది, దానికి సంబంధించింది ఇది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ గవర్నమెంట్స్. సరే మేము కాన్స్టిట్యూషన్ చదువుతున్నాం కదా పేపర్ బిలో అంటారు, అవునండి. సో పేపర్ కాన్స్టిట్యూషన్లో మీరు మొత్తం చదువుతారు. జనరల్గా పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటే పైన అడుగుతారు, అంటే మనకు లోక్సభ అంటే ఏంటి, రాజ్యసభ, ఇన్డెప్త్గా ఆర్టికల్స్ గురించి దానికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. మీరు జాగ్రఫీ అనుకొని పెద్ద బుక్ ఎత్తుకొస్తారు, అది చేయకండి. వీళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ సిలబస్ అనేది మీకు ఇంకా డీటెయిల్గా ఒక్కసారి నోటిఫికేషన్ వచ్చినాక వస్తుంది. విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అయినా కూడా ఏ ఏరియాస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని కూడా వాళ్ళు ఇస్తారు, దాని మీద చేయాలండి సరిపోతుంది. మొత్తం జాగ్రఫీ బుక్ చదవాల్సిన పని లేదు, బట్ బేసిక్ ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్ మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేయబోతున్నాను, అది ఫాలో అవుతూ సరిపోతుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, దీనికి ఒక స్టాండర్డ్ బుక్ ఉంది, సో ఈ బుక్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, దీనికి ఒక బుక్ ఉంది. కానీ మీరు ఇన్ని బుక్లు ఉన్నాయి సార్ అని భయపడకండి, సబ్జెక్ట్ని మనము ఎంత తక్కువగా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అంత ఈజీ అవుతుందండి. ఇదంతా కలిపిన మనం ఇవన్నీ చదువుకున్నవే చిన్నప్పటి నుంచి, కానీ మనం ఎన్ని బుక్స్ ఒకటేసారి చదివే లోపల, రివైజ్ చేసే లోపల పెద్దగా అనిపిస్తుంది. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ అబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్, ఇవి మన యాప్టిట్యూడ్ రీజనింగ్ బుక్స్, దాంట్లో సరిపోతుంది. డేటా అనాలిసిస్, ఇది కూడా మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు కదా, దానికి సంబంధించిన సబ్జెక్ట్. బైఫర్ఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్. బైఫర్ఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ పేపర్ 1లో మీకు మ్యాక్సిమం వెయిటేజ్ ఈ టాపిక్ నుంచి వస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో దీనికి సంబంధించిన ఒక బుక్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ విభజన సవాలు అని. ఇంగ్లీష్ మీడియంకి అయితే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ అని, ఆ బుక్స్ కూడా చెప్తాను. సో ఇవి ఫాలో అవ్వండి సరిపోతుంది. ఇప్పుడు బుక్స్ చెప్పాయి కదా, కరెంట్ అఫైర్స్కి సార్ మేము ఏమేమి ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అంటేనే వ్యాస్ట్ సబ్జెక్ట్, డైనమిక్ సబ్జెక్ట్ అండి, స్టాటిక్ కాదు. ఎప్పటికప్పుడు మారుతుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సో సార్ ఇన్ని జరుగుతున్నాయి కదా, అసలు కరెంట్ అఫైర్స్ మీద నాకు సబ్జెక్ట్ నాలెడ్జే లేదు, నేను బీటెక్ చేశాను, లేదంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, లేదంటే నేను మెడికల్ స్టూడెంట్ని, నాకు నాలెడ్జ్ లేదు అంటే ఇబ్బంది ఏం లేదు. లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్ ముందు 6 months కరెంట్ అఫైర్స్ మీకు గ్రిప్ ఉంటే చాలు, మొత్తం చదవాల్సిన పని లేదు. 6 months కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుంది. అండ్ దానికి ఏమేమి ఫాలో కావాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ న్యూస్ పేపర్స్. ఇవన్నీ చదవకపోయినా న్యూస్ పేపర్ చదివారంటే మీకు 30% అనే సబ్జెక్ట్ అనేది వస్తుంది. తెలుగు మీడియం అయితే సాక్షి ఫాలో అవ్వండి, లేదంటే ఈనాడు అయినా పర్లేదు. ఇంగ్లీష్ మీడియంకి అయితే ద హిందూ ఇది స్టాండర్డ్ అండి. ఏ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అయినా, ఏ గవర్నమెంట్ ఆస్పిరెంట్ అయినా ద హిందూ ఫాలో అవుతారు. ఖచ్చితంగా హిందూ పేపర్ తెప్పించుకోండి. అండ్ నెక్స్ట్ సార్ న్యూస్ పేపర్ చదువుతా, న్యూస్ పేపర్ చదవడం వలన ఇంపార్టెంటే, కానీ మనకి
అన్ని న్యూస్ పేపర్లో షార్ట్ కట్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవడం, దాని టైం వేస్ట్ అవుతుంది, పేపర్ కటింగ్స్ అవన్నీ. సో వీళ్ళు ఏం చేస్తారంటే క్యాప్సూల్స్ కొన్ని ప్రిపేర్ చేస్తారు. అంటే ఈ వీక్ సంబంధించిన న్యూస్ పేపర్లో ఏవేవైతే వస్తాయి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అవన్నీ కలిపి ఒక క్యాప్సల్ లాగా, ఒక నోట్బుక్ లాగా తయారు చేస్తారు. దాన్నే మనము కరెంట్ అఫైర్ క్యాప్సల్స్ అంటాం. సో ఇక్కడ చూసారా, విజేత కాంపిటీషన్ వాళ్ళు మొత్తం 1 ఇయర్ది 12 monthsది 2021 ఇంకా అయిపోలేదు, అంతకు ముందుది కూడా అంతవరకు అయిందో అంతవరకు వీళ్ళు రిలీజ్ చేస్తారు. సో మీరు మొత్తం కరెంట్ అఫైర్స్ 4-5 months సంబంధించిన న్యూస్ అంతా ఇందులో ఉంటుంది. ఇది తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే దిశ పబ్లికేషన్స్లో క్వార్టర్లీ పబ్లికేషన్స్ వస్తాయి. అంటే ఎవ్రీ 3 monthsకి ఒక వాల్యూమ్ అనేది రిలీజ్ చేస్తారు, ఒక బుక్ అనేది. దాంట్లో 3 monthsకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ ఉంటాయి. ఇది మీకు ఈజీ అవుతుంది. కానీ సార్ మాకు న్యూస్ పేపర్ చదవము, డైరెక్ట్గా ఈ బుక్స్ చదువుతాము అంటే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఇది మీకు బయాట్ చేయాల్సి వస్తుంది. న్యూస్ పేపర్తో చదివితే ఏమవుతుందంటే డైలీ అప్డేట్ అవుతారు. ఇవాళ జరిగిన న్యూస్ ఒక 1 week వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో మీరు రాదర్ దాన్ న్యూస్ కన్నా ఫ్యాక్ట్స్ మీద ఫాలో అవ్వండి. ఫ్యాక్ట్స్ కన్నా ఇష్యూస్ మీద ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది, మన ఇండియా చైనా రిలేషన్షిప్ జరుగుతుంది, లేదా కోవిడ్ జరుగుతుంది. ఈ ఇష్యూస్ పైన మనకి న్యూస్ అనేది 1 week 15 days వరకు నడుస్తూనే ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్, ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ కాదు. ఈ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇది మీరు రోజువారీ నేర్చుకున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. ఇవి చదివేటప్పుడు కూడా మీకు రివిజన్ అవుతుంది, కొత్తగా ఏం నేర్చుకోరు, రివిజన్ దానికి పనికి వస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత సబ్జెక్ట్ సార్? జనరల్ సైన్స్ ఉంది, ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, తర్వాత మరీ సపరేట్గా జనరల్ సైన్స్ నేర్చుకోవాలి అంటే పర్లేదు, దీనికి కూడా సంబంధించిన బుక్స్ ఉన్నాయి, ఇవి ఫాలో సరిపోతుంది. తెలుగు మీడియం వాళ్ళకైతే సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్స్ అకాడమీ వాళ్ళది ఉంది, తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్, దీంట్లో కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ సైన్స్ రెండు కలిపి ఇస్తున్నారు. నెక్స్ట్ పూర్తిగా అంటే ఇంగ్లీష్ మీనింగ్ లూసెంట్ అండ్ అరియంట్, ఇది యూపీఎస్సీ వాళ్ళు ఫాలో అవుతారండి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఇందులో నుంచి తీసుకోండి. అండ్ అరియంట్ పబ్లికేషన్స్ అని ఒకటి మనోహర్ పాండే ఒక బుక్ వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చిన్న బుక్ వస్తుంది. మీకు కంప్లీట్ జనరల్ నాలెడ్జ్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్ అన్నీ సంబంధించిన బుక్ అంతా, ఈవెన్ మనకి జనరల్ సైన్స్ కూడా అన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఈ చిన్న బుక్లో ఉంటుంది. ఈ బుక్ మీకు రివిజన్కి 100 to 200% పనికొస్తుంది. ఈ బుక్ ఖచ్చితంగా కొనుక్కోండి. ఒక బుక్ అరౌండ్ 130-135 రూపీస్ ఉంటుంది అంతే. ఖచ్చితంగా ఈ బుక్ ఉంటే మీకు రివిజన్ పర్పస్ అనేది షార్ట్ నోట్స్ కింద చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించింది. ఇండియన్ హిస్టరీ కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయండి. సో అవి మాత్రమే ఫాలో అవ్వండి. అన్నిసార్లు ఇండియన్ హిస్టరీ 10 రకాల బుక్స్ వస్తున్నాయి, టెస్ట్ సిరీస్ వస్తున్నాయి, అవంటే అవి మాత్రం ఫాలో. స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతే మీకు ఏమవుతుందంటే సబ్జెక్ట్ వస్తుంది, మెయిన్స్లో ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ వీళ్ళకే ఉంటాయి. డైరెక్ట్ రెడీమేడ్ మెటీరియల్ చదివితే మీకు ఏమవుతుందో ప్రిలిమినరీ వరకు క్వాలిఫై అవుతారు, మెయిన్స్లో ఇబ్బంది పడతారు. అలా కాదు, నాకు మెయిన్స్లో కూడా క్లియర్ కావాలి అంటే స్టాండర్డ్ బుక్స్. మోడర్న్ హిస్టరీ కంటే బిపిన్ చంద్ర, మెడివల్కి సతీష్ చంద్ర, ఏన్షియంట్ హిస్టరీ కంటే ఆర్ఎస్ శర్మ, ఇవి స్టాండర్డ్ బుక్స్. నేను దీని ప్రకారమే వీడియోస్ ఏవైనా కూడా ఈ బుక్స్ ప్రకారమే మీకు షార్ట్ నోట్స్ పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేసి వీడియోస్ చేస్తున్నాను. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఈ బుక్ పెట్టుకోండి, నా వీడియోస్ కూడా చూడండి, అప్పుడు రిఫరెన్స్కి ఈజీ అవుతుంది. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకైతే భారతదేశ చరిత్ర బై అబ్దుల్ కరీం అండ్ భారతదేశ చరిత్ర సీనయ్య సార్ది విన్నర్ పబ్లికేషన్స్, ఇవి తెలుగు మీడియం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించింది. ఇండియన్ జాగ్రఫీ వేరే, ఏపీ జాగ్రఫీ వేరే ఉందండి. ఏపీ జాగ్రఫీకి ఇన్ డెప్త్ పోతారు మనకి, ఇండియన్ జాగ్రఫీకి పైన చదువుకున్నా సరిపోతుంది. తెలుగు అకాడమీ వాళ్ళది భారతదేశం ప్రాంతీయ భూగోళ శాస్త్రం, ఈ తెలుగు మీడియం వాళ్ళకి. నెక్స్ట్ తెలుగు మీడియంలో ఎంసీ రెడ్డి రమణరాజు సార్ది జాగ్రఫీ అని వస్తుంది, వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియా జాగ్రఫీ. తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మస్జిద్ హుస్సైన్ అని మెగ్రా ఆయిల్ పబ్లికేషన్స్ అండి, ఈ బుక్, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సరిపోతుంది. ఇండియన్ వరల్డ్ జాగ్రఫీ మీకు దీంట్లో కావాల్సిన సబ్జెక్ట్స్ మాత్రం చదువుకొని అన్నీ చదవకండి, ఏవైతే సిలబస్ ప్రకారం ఉన్నాయో అవి మాత్రం చదవండి. నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ స్పెషల్ డిఫరెన్స్ విత్ ఏపీ జాగ్రఫీ అని ఇచ్చారు. సో క్వశ్చన్స్ మ్యాక్సిమం వస్తాయి. తెలుగు మీడియం వాళ్ళకైతే తెలుగు అకాడమీలో బుక్స్ ఉన్నాయండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ భూగోళ శాస్త్రం అని. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఎంసీ రెడ్డి దాంట్లో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అని ఒక స్పెషల్ ఎడిషన్ ఉంది. ఇవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, మీ నియర్ బై బుక్ స్టాల్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలామంది సబ్జెక్ట్స్ అనేవి స్కిప్ చేస్తూ ఉంటారు, కానీ దీంట్లో నుంచి కూడా గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి మనకి తెలుగు మీడియంకి అయితే విజేత కాంపిటీషన్స్ బుక్ ఉంది, అండ్ ఇంగ్లీష్ మీడియంకి అయితే
షికారా ఐఏఎస్ అకాడమీ వాళ్ళది ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఒక బుక్ ఉంది, ఈ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వచ్చేసరికి తెలుగు అకాడమీ వాళ్ళు విపత్తు నిర్వహణ బుక్ రిలీజ్ చేస్తారు. అదే తెలుగు అకాడమీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో కూడా న్యాచురల్ డిజాస్టర్స్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళది కూడా బుక్ ఉంది. సో ఈ బుక్స్ ఫాలో, ఇవన్నీ స్టాండర్డ్ బుక్స్ అండి. నేను ఏవైతే చెప్తున్నానో అన్నీ స్టాండర్డ్ బుక్స్. ఖచ్చితంగా ఈ ఫాలో అవి షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు. ఏపీ బైఫర్కేషన్ ఇంగ్లీష్ మీడియంలో అయితే విజేత కాంపిటీషన్స్లో ఒకటి ఉంది. తర్వాత విద్వాన్ అనే దాంట్లో తెలుగు మీడియంలో ఉందండి. ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు, సహకారం, సంఘర్షణ, ఇది విద్వాన్ పబ్లికేషన్స్లో ఉంది. నెక్స్ట్ సయ్యద్ పబ్లికేషన్స్లో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళు, ఈ బుక్ కూడా. ఈ 2-3 బుక్స్ ఎందుకు ఇస్తున్నానంటే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఒకవేళ 2 అవైలబుల్గా ఉంటే ఒకసారి ఒక బుక్ చదివినప్పుడు నెక్స్ట్ టైం రివిజన్కి ఆ బుక్ ఉపయోగపడుతుంది. సో ఒక సబ్జెక్ట్కి మినిమం 2 నెంబర్ ఆఫ్ బుక్స్ ఉండడం ఇంపార్టెంట్, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏపీ హిస్టరీ పేపర్ 2, ఇది ఇంతవరకు పేపర్ 1 చూసాం. పేపర్ 2కి సంబంధించిన బుక్స్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సో సీనయ్య సార్ది. అండ్ నెక్స్ట్ ఆంధ్ర చరిత్ర హనుమంతరావు సార్ బుక్, తెలుగు మీడియం వాళ్ళకి ఇవి. అండ్ ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర వచ్చేసి యోగినాయుడు సార్ది. ఈ 3 ఇంపార్టెంట్. తెలుగు మీడియం ఎవరైతే చదువుతున్నారు గ్రూప్స్కి వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ బుక్స్ సంబంధించిన లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించింది పి రఘునాథరావు సార్ వాళ్ళది పబ్లికేషన్ ఉందండి, ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్ టు 2019. ఈ బుక్ తీసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 ఇండియన్ పాలిటీకి మనకు ఇంగ్లీష్ మీడియంలో స్టాండర్డ్ బుక్ అండి. ఎవరు ఏది అడిగినా కూడా లక్ష్మీకాంత్ సార్. మీరు ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు, ఏ మెటీరియల్ తీసుకోకండి. ఓన్లీ ఇండియన్ పాలిటీ మీరు ప్రిపేర్ అయితే లక్ష్మీకాంత్ సార్ బుక్ నుంచి మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అండ్ తెలుగు మీడియంకి వచ్చేసరికి అదే లక్ష్మీకాంత్ సార్ది మెగ్రాయిల్ పబ్లికేషన్స్లో తెలుగు మీడియం ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక బుక్ కూడా అవైలబుల్ ఉంది తెలుగు మీడియంలో, సో ఇది కూడా మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ప్లానింగ్ అండ్ ఎకానమీ పేపర్ 3లో ప్లానింగ్ అండ్ ఎకానమీ మనకి దీంట్లో ఇండియన్ ఎకానమీ ఉంటుంది, ఏపీ ఎకానమీ కూడా ఉంటుంది. ఇండియన్ ఎకానమీకి బుక్స్ ఏవే ఫాలో అవ్వాలి, తెలుగు మీడియంలో మనకి 2 బుక్స్ ఉన్నాయండి. సియా పబ్లికేషన్స్ వాళ్ళది ఒక బుక్, మన రాజు సార్ది ఎకానమీ బై ఐఎన్ఎస్ రాజు సార్ అంటే చాలా ఫేమస్. సో ఇది కూడా మనకు తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ రమేష్ సింగ్ అని ఒక బుక్ ఉంది, అది చాలా బాగుంటుందండి. అండ్ తర్వాత విజేత పబ్లికేషన్స్ వాళ్ళది కూడా ఇండియన్ ప్లానింగ్ అండ్ ఎకానమీకి సంబంధించి వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేశారు, అది కూడా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 అదే ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చెప్పాను కదా, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ, ఇది రాజు సార్దే. ఇంగ్లీష్ మీడియంలో మీరు ఇందాక చూస్తారు కదా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇంగ్లీష్ మీడియంలో, ఇది కూడా ఇండియన్ ఎకానమీ రాజు సార్ది, ఇది ఆంధ్రప్రదేశ్ ఎకానమీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి తెలుగు అకాడమీ బుక్ అండి, ఇది ఇంపార్టెంటే. ఈ రెండిట్లో ఏ బుక్ తీసుకున్నా మీరు ఓకే. అండ్ ఇంగ్లీష్ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ అండ్ ఎకానమీ ఏపీపీఎస్సీ విజేత పబ్లికేషన్స్ది, ఇది యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన బుక్స్ అండి. మీరు ఎవరైతే తెలుగు మీడియంకి ఎవరైతే చదువుతున్నారో జనరల్ విజేత కాంపిటీషన్స్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో మొత్తం మ్యాథ్స్ రీజనింగ్ కాబట్టి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా పర్లేదు, ఇది ఫాలో అయినా పర్లేదు. అండ్ నెక్స్ట్ ఇన్ డెప్త్ మీకు అవసరం ఉంటుంది, టాపిక్స్ బట్టి చదవండి. ఇది మీకు ఆర్ఎస్ అగర్వాల్ది, ఇది ఫేమస్ బుక్, ఏ ఎగ్జామ్ కన్నా ఇదే వాడతారు. సో మీరు రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదు. నన్ను అడిగితే మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ మాత్రం ఫాలో అవ్వండి, ఎందుకంటే ఈ బుక్ మీరు ఈ ఎగ్జామ్ కాకుండా వేరే ఎగ్జామ్ కూడా పనికొస్తుంది. సో ఇవి ఇప్పుడు మీరు అన్ని బుక్స్ చూస్తారు కదా, సో ఇది మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్ట్రాటజీ, స్టడీ ప్లాన్ అండ్ సిలబస్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, వీలైనంత వరకు ఆన్సర్ ఇచ్చేకి, రిప్లై ఇచ్చేకి నేను ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ అనేది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I hope you have enjoyed the video. Goodbye.